తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అయితే ఆమె వెళ్ళిపోయింది. ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ అయితే వచ్చింది. వాస్తవంగా మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏదున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా ఆమె ఏదైతే హైకమాండ్ తెలియజేస్తుంది, హైకమాండ్ కూడా ఆమె చాలా దూతలాగా వివరిస్తుంది. ఇక్కడ కూడా ఆమె చాలా సింప్లిసిటీగా మెయింటైన్ చేస్తుంది. ఆమె ఆర్భాటాలకు వెళ్ళదు, మెప్పుల కోసం పనిచేయదు. అదేవిధంగా చూసుకుంటే డబ్బుల కోసం అసలే పనిచేయదు. అంటే గతంలో ఏదైతే దీపాదాస్ మున్షికి సంబంధించి కొంతమంది ఆమెను కొద్దిగా రకాల కాల్ గిఫ్ట్ ఇచ్చో లేకపోతే ఇంకో రకంగా పదవులు పొందిరు. రాబోయే రోజుల్లో కూడా పదవులు పొందామని అనుకున్నారు అని బయటనైతే బాగానే టాక్ నడిచింది. మరి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ దగ్గర సంబంధించి కూడా ఏది కూడా తీసుకోదు, చాలా సిన్సియర్ హార్డ్ వర్కర్ అని చెప్తున్నారు. మరి ఆమె ఇప్పుడు తెలంగాణకు రాబోతున్నది. మరి తెలంగాణకు రాహుల్ గాంధీ ఆమెను పంపించింది కాబట్టి మరి ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏదైతే ముఖ్య నాయకులు ఉన్నారో, రేవంత్ రెడ్డితో సహా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఏందనేది కూడా ఇక చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. రాజకీయాల్లో తీవ్రమైన చర్చ కూడా నడుస్తుంది. మరి నిన్న ఆమె వచ్చినందుకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసిరు, విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసిరు. దాంట్లో రేవంత్ రెడ్డి కూడా కొంతవరకు కూడా అసంతృప్తిగా ఉన్నా, నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, మంచి మాత్రమే చెవిలో చెప్తున్నారు, చెడంతా కూడా మైక్ల ముందు చెప్తున్నారు, సో నేను అప్రతిష్ట పాలవుతున్నాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభావేదిక కూడా చెప్పిండు. అంటే మంత్రులు కూడా నాకు ఎవరు కూడా సాన్నిధ్యంగా ఉండట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు. ఎంపీలు కూడా నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు, నేను హైదరాబాద్లో ఉంటే వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారు, ఎవరు కూడా నాకు సహకరించట్లేదు అని కూడా ఆయన చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డిని ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు, లేకపోతే రేవంత్ రెడ్డిని పట్టించుకోకుండానే ఇదంతా పాలన కొనసాగుతుందా? మరి ఇదంతా ఒకసారి మాట్లాడదాం. రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక ముఖ్యమంత్రి నా మాట ఎవరు వింటలేరు, నాకు మస్తు అసంతృప్తి ఉంది, పొద్దున రమ్మంటే సాయంత్రం దాకా వస్తలేరు, నేను ఢిల్లీ పోతే ఎంపీలు హైదరాబాద్ వస్తుండ్రు, హైదరాబాద్ వస్తే వాళ్ళు ఢిల్లీకి పోతురు, మంచి చెవిలో చెప్తురు, చెడు మైక్లో చెప్తురు, ఇట్లయితే మనం ఫెయిల్ అవుతాం. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ పార్టీలోని ప్రస్తుత పరిణామాలపై గాంధీభవన్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సీఎం అయినా చెప్పినట్లు నడుస్తలేదన్న అసంతృప్తి తనకుందని వాపోతున్నారు. తన మాట ఎవరు వినడం లేదని, తాను చెప్పింది జరగడం లేదన్న వ్యాఖ్యలు చేశారు. తాను పొద్దున రమ్మంటే సాయంత్రం వస్తున్నారని నేతలపై నవ్వుతూనే సెటైర్లు వేశారు. అంటే నవ్వుకుంటూనే చెప్తున్నాడట, నవ్వుకుంటూనే మాట్లాడుతున్నాడు కానీ నిజమే చెప్తున్నాడు. ఎందుకంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఉదయం మీటింగ్ ఉందని చెప్తే సాయంత్రం వస్తున్నారు, నేను అంటే ఢిల్లీ వెళ్తే ఎంపీలంతా హైదరాబాద్ వస్తారు, నేను హైదరాబాద్ ఉంటే వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారు అని చెప్తున్నారు. నేను సీఎం స్థాయిలో ఉన్నా కూడా నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు, నీ సీఎం నాయి కూడా నేను ఏమన్నా చెప్తే కూడా అవి కూడా పాటించట్లేదు. ఇట్లా అయితే పార్టీ బలం కూడా మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, పార్టీ కూలిపోయే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది అని అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్టు చెప్పిండు. ఇక ఆయనకు సంబంధించి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన విమర్శలు చేశారు. తాను ఢిల్లీ పోతే హైదరాబాద్ వస్తుండని, తాను హైదరాబాద్ వస్తే ఢిల్లీ పోతుండని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయంటూనే రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ అజెండా అంటూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 80% వరకు ఎలాంటి ఫైరవీలకు తావు లేకుండా నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇది చెప్తేనైతే నవ్వుతారు, చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. ఎందుకంటే 80% అట ఎలాంటి నామినేటెడ్ పోస్టులు అంటే ఎలాంటి ఫైరవీ లేకుండా ఇచ్చిరట. వాస్తవంగా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సంవత్సరాలు ఈయన పార్టీలో లేనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ గురించి కష్టపడ్డ వాళ్ళంతా కూడా ఈరోజు మైక్ల ముందట కూర్చొని రేవంత్ రెడ్డినే తిడుతున్నారు. ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతున్నారు. రాహుల్ గాంధీ మీద కూడా అసంతృప్తితో ఉన్నారు. మొత్తానికి మరి ఈయన ఫైరవీ లేకుండా ఇస్తా అంటున్నారు. మరి దీనికి సమాధానం కావచ్చు, లేకపోతే ఈయన చేసిన ఏదైతే వాక్యాలు ఉన్నాయో దాని ప్రతి వాక్యం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక పదవులు రాని వాళ్ళు నిరాశ చెందవద్దని, మరో విడతలో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్యాడర్పై ఒక్కింత సీరియస్ అయ్యారు. పార్టీ కోసం పనిచేయకపోతే కార్పొరేషన్ చైర్మన్లకు పదవి గండం తప్పదని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని తొలగించడమే కాకుండా రెన్యువల్ కూడా చేయబోమని తేల్చి చెప్పారు. ఇట్లా అయితే ముఖ్యమంత్రిని తీసి పక్క పెట్టాలి కావచ్చు బహుశా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన
ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సంబంధిత కార్యకలాపాలు ఏవంటో అవి కూడా నిర్లక్ష్యం వివరిస్తున్నాడు. పెద్ద పెద్ద ఘటనలు జరిగినా కూడా వాళ్ళతో పిలిపించి మాట్లాడుకోవడం పక్కన పెడితే వాళ్ళని ఇప్పటి వరకు కూడా పరామర్శించిన దాఖలు. అంటే ముఖ్యమంత్రి కూడా అనర్హుడుగానే ఆయన చెప్పుకుంటున్నాడు. ఇక రెన్యువల్ కూడా అంటే ముఖ్యమంత్రి కూడా మళ్ళా ఆయన కూడా సీఎంగా అర్హుడు కాడని కూడా ఆయన చెప్తున్నాడు. వారికి ఇదే చివరి పదవి అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన కూడా చివరి పదవే. పదవులు వచ్చిన వారు పదవులు రాని వారికి మధ్య గ్యాప్ ఉంది, కార్యకర్తల మధ్య గ్యాప్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. ఇక నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా నేతలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే మంచి మైక్లో చెప్పాలని, చెడు చెవిలో ఊదాలని పెద్దలు ఊరికి అనలేదని అన్నారు. కానీ మన వాళ్ళు చెడు మైక్లో చెప్పి మంచిలు చెవిలో ఊదుతున్నారని వాపోయారు. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకు వెళ్ళడంలో విఫలమయ్యి శుతిమెత్తగా క్లాస్ స్పీకర్ అంతేగాక కూర్చున్న దగ్గరే పదవులు రావని, ఎవరో కొందరికి లక్కీ లాటరీలు తగిలినట్టు పదవులు వస్తాయని, కానీ అందరికీ అలా రావన్న ప్రకటనలు చేశారు. రాహుల్ గాంధీ పేదోళ్ళ దగ్గరికి పోయి పాదయాత్ర చేస్తున్నాడని మనం కూర్చున్న దగ్గర నుండి కదలనుకుంటే కుదరదని రేవంత్ రెడ్డి అన్నారు. అంటే ఈయన ఏం చెప్పిండంటే పదవులు వచ్చిన వాళ్ళంతా పదవులు రానోళ్ళు పదవులు వచ్చిన వాళ్ళంతా కూడా చాలా వరకు గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళట్లేదు. మనం చేస్తున్నటువంటి పనులు మంచి పనులు ఏవైతున్నాయో అవి ప్రజల్లోకి తీసుకువెళ్ళట్లేదు. ఇది మనకు చాలా వరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇక కిషన్ రెడ్డిపై మరోసారి సీరియస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. మోడీ భజన చేస్తున్నాడని మండిపడ్డారు. కేంద్రం బీహార్ యూపీకి ఇస్తున్న ప్రాధాన్యం తెలంగాణకు ఇవ్వడం లేదన్నారు. కిషన్ రెడ్డి వల్లే మెట్రో మూసి ఆగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం కేబినెట్లో పెట్టకుండా మిగతా మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్రం నుంచి ₹1 రావడం లేదు, రూపాయి కడితే 42 పైసలు మాత్రమే వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నది, అక్కడ మైనార్టీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. బీసీ కులగణన జరిగితే అధికారం పోతుందని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 6 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక ప్రాజెక్టు అయినా తెచ్చారని ప్రశ్నించారు. ఏనాడైనా తెలంగాణ ప్రాజెక్టు కోసం ప్రధానిని కలిశారని అడిగారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఎందుకంటే ఇది అంతెందుకు కిషన్ రెడ్డి మీద మాట్లాడుతున్నాడంటే, మొన్న ప్రధాని మోడీని గంటన్నర సేపు అయితే రేవంత్ రెడ్డి భేటీ కొనసాగింది. మరి దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి మీద కొద్దిగా గుస్సాగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ సంబంధించిన ఒక ఏదైతే ఇన్యాక్టివ్ సంబంధించి కార్యకర్తను కావచ్చు, లేకపోతే నాయకుని కావచ్చు, అగ్ర నాయకుని తిడుతుంది, అంత డైవర్షన్ జరుగుతుంది. నా మీద కూడా మళ్ళా మంచి అభిప్రాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఏదైతే ఈమె ఈ మీనాక్షి నటరాజన్ ఉందో ఇవంతా మళ్ళీ అక్కడ చెప్తుంది. అంటే ఈయన ఖచ్చితంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కూడా నాయకులను తిడుతున్నాడు, ఖచ్చితంగా మన వైపే ఉంటాడని మెప్పు పొందడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు తప్ప దీంతో వచ్చింది లేదు, పోయింది లేదు. ఇక జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ మీనాక్షి నటరాజన్ అయితే ఇట్లా ఒక కొటేషన్ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక సూచనలు చేశారు. శుక్రవారం ఆమె గాంధీ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలన్నారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని, వారికి న్యాయం జరగాలన్నారు. పదవులు పొందిన వారు ప్రజల కోసం పనిచేయాలన్నారు. మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ కులగణన చేపట్టం ఇది చాలా గొప్ప విషయం అని అభినందించారు. ప్రతి గ్రామానికి వెళ్ళి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని తెలిపారు. గ్రామాన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అన్నారు. ఈ విషయంలో పిసిసి ఒక పకడ్బందీగా క్యాలెండర్ సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఇక మీనాక్షి నటరాజన్ సంబంధించి వాస్తవంగా ఈమె చాలా సిన్సియర్ అని చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వ్యవసాయ కూలీలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ అయితే ముందుండి
ప్రభుత్వాన్ని చెవ్విండైనా కూడా ఈమె పనిచేయించాలి. లేకపోతే ప్రభుత్వానికి కానీ రాహుల్ గాంధీ కానీ చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయనే ఇక ప్రధానిగా కలలు కానుండే తప్ప వేరే పని ఏం లేదు. దీనికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కూడా నిన్న వస్తుందని తెలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది జోకు నేతలు ఏం చేసిరంటే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టాలి, ఆమెకు పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్ళ గతంలో పనిచేసినటువంటి ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధంగా చేసినాం ఈమెకు కూడా అదే విధంగా వేయాలి. మొత్తం ఇక ఈమె భజన చేస్తే మనకు వరాలు అందిస్తుంది, మనకు పదవులు ఇస్తుంది, మనకు పనులు ఇస్తాయని అభిప్రాయపడ్డారు. కానీ ఆమె ఒక్కసారిగా సాగిచ్చింది. గతంలో వేరే నాయన, ఇప్పుడు నేను వచ్చేది వేరు, వాళ్ళ లెక్క నేను అంగులు ఆర్భాటాలు నాకు సంబంధం లేదు, నేను చాలా నిడంబరంగా ఉంటా, చాలా సైలెంట్గా మెయింటైన్ చేస్తా, చాలా సైలెంట్గా ఉంటా, ఫ్లెక్సీలు ఫోటోలు ఎక్కడ పెట్టద్దు నేను వచ్చినా అని, నా కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఆర్భాటంగా వేయద్దు, సింపుల్గా ఉండాలని వీళ్ళకు గట్టిగా హుకుం జారీ చేసింది. ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ మీనాక్షి నటరాజన్ అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతల మీద, ప్రజాప్రతినిధుల మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి సిన్సియర్ నాయకులు ఉన్నంతసేపు రాష్ట్రం అయితే చాలా జాగ్రత్తగా ఉంటుంది అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మేము భావిస్తున్నాం. మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇట్లాంటి ఏదైతే ప్రభుత్వ చర్యలకు అంటే లగచర్ల ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇట్లాంటి మళ్ళీ జరగకుండా ఈమె చూసుకుంటామని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ గారు గతంలో జరిగినటువంటి ఏడాది కాలంలో ప్రభుత్వాలు ప్రజల మీద చేస్తున్నటువంటి అరాచకాలను మళ్ళీ రాకుండా జరిగిన వాటి మీద చర్యలు తీసుకోవాలని మేమైతే కోరుతున్నాం. ఇక మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఆమె చాలా వరకు అయితే సింపుల్గా ఉంటుంది. ఎలాంటి ఆర్భాటాలు కూడా ఆమె వచ్చిన వెంటనే రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ట్రైన్లో వచ్చింది. ఈమె విమానాలకు, హెలికాప్టర్లకు కూడా ప్రాధాన్యత ఏదని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.